తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రైతులు కండగా నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉండి మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఉణుదురులోని పంట కల్లాల్లో వరి రైతులతో కలవపుడి శివ మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు కష్టం తెలిసిన వ్యక్తినని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ప్రధానంగా రైతు సమస్యలపైనే దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని తెలిపారు. ప్రపంచానికి అన్నం పెట్టిన అన్నపూర్ణగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడటం దురదృష్టకరమని అన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర, ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత సైతం ప్రభుత్వంపై ఉందన్నారు. రైతు సమస్యలపై దృష్టి సారించి వారి అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సందర్భంగా కలవపుడి శివ హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు, జువ్వలపాలెం, ప్రాతాళ్ల మెరక, పల్లెపాలెం, కలవపుడి, మోడి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలోని నవరత్నం లాంటి 9 పథకాలను ప్రజలకు వివరించారు. మే 13న జరిగే ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు, ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు పోటీ చేస్తున్నారని, 2 ఓట్లు హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సోడదాసి గంగయ్య, కాళ్ల ఆకివీడు, ఉండి మండలాల పార్టీ అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్, చింతా ఆదిశేషు, వారాడ కొండలరావు, సిహెచ్ఎన్వి ప్రసాద్, కోట బుజ్జి, నిమితి నందీశ్వరరావు, వారాడ సాయి, బొర్రా పాద్దు, మోకా శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మరి కాంగ్రెస్ నాయకురాలు సోనియమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఏఐసిసి పెద్దలు, ఆంధ్రప్రదేశ్కి సిడబ్ల్యూసి కమిటీ సభ్యులు, మరి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారు అధ్యక్షన జరిగే సమావేశాలు 2024 పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉండి నియోజకవర్గం నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, కాళ్ళ మాజీ ఎంపీపీ అని నన్ను ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ 9 కాంగ్రెస్ పార్టీ 9 అంశాలు, 9 మేనిఫెస్టోలు, అందులో భాగంగా ప్రతి పేద కుటుంబానికి ఒక సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, అనగా ఒక నెలకి 8,333 రూపాయలు. అదేవిధంగా రైతుకి రుణమాఫీ 2 లక్షలు. ప్రతి కుటుంబంలోని కూడా పిల్లలు చదువుకుంటే, ఎంతమంది చదువుకుంటే అంతమందికి 1వ తరగతి నుంచి పీజీ అయిపోయి చదువు అయిపోయి ఉచిత విద్య. అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి మరి శిరసావహించి అది అమలు జరుగుతుంది. కాబట్టి అవతల కర్ణాటకలో అమలు జరుగుతూ ఉంది, మరి తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి కార్యక్రమాలు అమలు జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మరి ఈ రోజున గోపాలకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలో మరి అశేషమైనటువంటి జనవాహినితో, వేలాది మంది కార్యకర్తలతో ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ఇందిరమ్మ అభయం అనే పథకాన్ని కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి మహాలక్ష్మి పథకాన్ని కానీ, అనేక రకాలైనటువంటి పథకాలని ప్రతి ఇంటికి, ప్రతి మహిళకి వివరించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో వస్తే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చి, అనేకమైనటువంటి పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరి ఈ గోపాలకృష్ణరాజు గారు ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేశారు. అదే కాకినాడ మండలం ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు కాళ్ళ మండలంలో కాళ్ళకూరు నుంచి జోలపాలెం, ఇలురుపాడు,
పాతలమరక, కలవపూడి, మోడి మీదుగా స్కూల్ లంక, వండాడ ఇలా ఈ పలు గ్రామాలని మరి అన్ని గ్రామాలని టచ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 9 గ్యారెంటీలు ఇచ్చిందో 9 గ్యారెంటీలను కూడా ప్రజలకి తెలియజేస్తూ ప్రజల్లోని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మరి ముందుకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు బయలుదేరి వెళ్తూ ఈ మీడియా మిత్రులకి మేము ఈ మీడియా పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి మజ్జిగ మంచినీటి చలివేంద్రం ప్రారంభం కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని భీమవరం డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సేవా సంస్థల దాతల సహకారంతో మండు వేసవిలో ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, కోర్టు సముదాయాలకు వచ్చే పాదచొల్ల దాహాతిని తీర్చేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపకరిస్తుందని నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ సౌజన్యంతో 1 నెల రోజులు స్వచ్ఛందంగా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని, మాకు సహాయ సహకారాలు అందిస్తున్న 1 టౌన్ సీఐ అడబాల శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ అధ్యక్షులు బుద్దరాజు వెంకటపతిరాజు, కార్యదర్శి కారుమూరి నరసింహమూర్తి, సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాదరాజు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల్ శర్మ, ఎస్ఐ వెంకటేశ్వరరావు, రైటర్ రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ చలివేంద్రం అనేది ఈ ఎండాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కోర్టులు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్, పోలీస్ స్టేషన్కి ఈ పబ్లిక్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి అల్లు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాత అయినటువంటి మానవతా సంస్థ వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 8 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మానవతా సంస్థ, ఉస్దా సంస్థ మన భీమవరం పట్టణంలో 1 టౌన్లోను 2 టౌన్లోను పలు చోట్ల ఈ చలివేంద్ర కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వీటినన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందే కోరుతున్నాం. ఆహారతను తీర్చడానికి మరి విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అల్లు శ్రీనివాస్ గారు దాతలను సేకరించి గత 8 ఏళ్లుగా ఈ విశేష కృషి చేస్తున్నారు. ఈ ఎంతో పుణ్య కార్యక్రమం ఇలాంటి చేయటం. ప్రతి సంవత్సరం కూడా 8 సంవత్సరాల క్రితం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం అనే వారి ఆదేశాల మేరకు భీమవరంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మేము మజ్జిగ మంచి చలివేంద్రం ఇక్కడ దాతల సహకారంతో ఏర్పాటు చేసి అది 50 రోజుల్లోనే 60 రోజుల్లోనే వర్షాలు వచ్చేదాకా కూడా ఇక్కడ ఈ స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా మాకు సహకరిస్తున్నాయి. వారి ద్వారా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మజ్జిగ మరి ఎనీ టైం మంచినీరు కూడా అందించడం జరుగుతుంది. దీనికి మాకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారు, అలాగే స్టేషన్ ఎస్ఐలు కానీ అందరూ సిబ్బంది అందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే ఈరోజు మరి కార్యక్రమం ప్రారంభించడానికి చేసినటువంటి భీమవరం నారాయణస్వామి రెడ్డి గారు వచ్చి మరి ప్రారంభ కార్యక్రమం మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రతి చోట కూడా ఈ దాహార్తిని తీర్చేందుకు రాబోయే రోజుల్లోకి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇటువంటి చలివేంద్రాలను ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని దాహార్తిని తీర్చుకోవాల్సిందిగా 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయం సాధించిన భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థులకు అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. జి మనస్విని 592, టి లక్ష్మీ ప్రసీద 588, ఎస్డి ఆయుబ్ 587, బి పౌర్ణమి 586, జె కార్తికాదేవి 586, వై హర్షిత 578 మార్కులతో ప్రతిభ చాటుకున్న విద్యార్థులకు మెమోంటో సాల్వా, వీఐపీ సూట్ కేస్ ర్యాలీలతో స్కూల్ డైరెక్టర్ లయన్ ఆదిత్య కృష్ణంరాజు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితంలో సాధించిన మొట్టమొదటి విజయానికి గుర్తింపునిస్తూ వారి జీవితాంతం గుర్తుండిపోయేలా మరిన్ని విజయాలు సాధించడానికి ప్రోత్సాహంగా చిరు సన్మానం చేశామని అన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో అనేక కార్పొరేట్ స్కూల్స్ వస్తున్నా మాపై తల్లిదండ్రులు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ గత 27 ఏళ్లుగా అత్యుత్తమ విద్యను అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ బోర్డు కాలనీ బ్రాంచ్ ప్రిన్సిపల్ కెవి సత్యనారాయణ, బి యోగ సుధా, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఫలితాలు వచ్చిన సందర్భంగా మా స్కూల్ ఫస్ట్ 592 మార్కులతోటి మనస్విని అనే అమ్మాయి, అదేవిధంగా స్కూల్ సెకండ్గా ప్రసేద అనే అమ్మాయి 588 మార్కులతో సెకండ్ ర్యాంక్లోను, ఆయుబ్ అనే అతను 587 మార్క్స్తో థర్డ్ ర్యాంక్లో రావడం జరిగింది. అలాగే వాళ్ళతో పాటుగా 586, 584, 587 హౌసింగ్ బోర్డు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏంటంటే శిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పిల్లలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ పిల్లలకు గుర్తుండేటట్టుగా మనం ఏదన్నా ఇవ్వాలనే ఉద్దేశంలో తల్లిదండ్రులకి కూడా
శాలువాతో శిరు సత్కారం చేసి పిల్లలు కూడా శాలువా మెమెంటో సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గుర్తుగా ఉండడానికి ఒక సూట్ కేసు ఇచ్చి ప్రతి సంవత్సరం మన విద్యార్థులను గౌరవించాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన స్కూల్లో ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 10 years అబౌవ్ చదివిన విద్యార్థులందరికీ కూడా మెమెంటో సర్టిఫికేట్స్ ఇచ్చి శాలువాతో సత్కరించి వాళ్ళకి కూడా ఒక శివ సత్కారం గుర్తుండేటట్టుగా ఒక సూట్ కేసులు ఇచ్చి మరి పిల్లలందరూ కూడా గుర్తుండాలి, మాకు కూడా గుర్తుండాలని ఉద్దేశంతో వాళ్ళందరూ గ్రూప్ ఫోటో దిగి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం 168 మంది విద్యార్థులు మన స్కూల్ నుంచి 10th క్లాస్కి వెళ్తే 2 చోట్ల 100% పాస్ అయ్యారు. అదేవిధంగా 580 మార్క్స్ 540 మార్క్స్ అబౌవ్ 54 మెంబర్స్ రావడం 54 మంది రావడం వచ్చిందనుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి మార్కులతో రావడానికి స్టాఫ్ అలాగే పిల్లలు పేరెంట్స్ ముగ్గురు సహకరిస్తే కానీ అలాగే మేనేజ్మెంట్ 4 స్తంభాలు అట్లాగా మరి 4 స్తంభాలు ఒకటి మేనేజ్మెంట్ సహకరించాలి, అలాగే స్టాఫ్ పేరెంట్స్ పిల్లలు కష్టపడి చదివితే వివిధ మంచి మార్కులు వచ్చినాయి. కాబట్టి వచ్చిన పేరెంట్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకి అభినందన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం పిల్లల్ని ఇది ఫస్ట్ మెట్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు, లైఫ్ లాంగ్ ఇదంతా గుర్తుండాలనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ తీసుకున్న ఓ మంచి నిర్ణయం ఇది. అంటే జనరల్గా పెద్దవాళ్ళకి సాల్వాలు కప్పి ఇవన్నీ చేస్తుంటారు, వీళ్ళకి లైఫ్లో ఫస్ట్ సన్మానం మన స్కూల్ నుంచే వెళ్ళాలి, అలాగే ఇది వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండి ఫ్యూచర్లో మంచి అద్భుత విజయాలు సాధించాలనే ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది. తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, భీమవరం శాసనసభ్యులుగా పులపర్తి రామాంజనేయులు తరపున భీమవరం పట్టణం 14వ వార్డులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మద్దుల రాము, టౌన్ కమిటీ సభ్యులు నేదునూరి గంగాధర్ తిలక్, గనిరెడ్డి సూరిబాబు, మద్దుల మావుళ్లయ్య, గనిశెట్టి జానకి, మద్దుల మూర్తి, జనసేన పార్టీ నాయకులు త్రివిక్రమ్, ప్రసాద్, బొద్దవరపు అప్పలరాజు, పండు నాగరాజు ఈ రోజు ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక ఓటు కమలం పువ్వుకి, మరొక ఓటు గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయమని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది. దానికి స్పందనగా విశేష స్పందన ప్రజల నుంచి మాకు రావడం జరిగింది. వ్యాపారస్తులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అలాగే గృహిణులు కానివ్వండి, వాళ్ళకి మన మేనిఫెస్టో వివరిస్తే చాలా ఆనందపడుతున్నారు. చాలా బాగుందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ప్రజల నుంచే మాకు మంచి విశేష స్పందన రావడం జరిగింది. ఈ రోజున మరి 14వ వార్డులో మరి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా మరి పార్లమెంట్ ఓటు కమలం పువ్వుకి, అలాగే అసెంబ్లీ ఓటు గాజు గ్లాస్ గుర్తుకి వేయమని చెప్పి డోర్ టు డోర్ కూడా వెళ్ళి మరి అందరినీ ఓటు అడుగుతుంటే ప్రజలందరూ కూడా ఎదురుకొచ్చి మరి ఏమైనా సరే ఒక ఓటు కమలం గుర్తుపై, మరో ఓటు గాజు గ్లాస్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీ చేకూరుస్తామని చెప్పి వాళ్ళు ఎదురొచ్చి చెప్తూ చాలా ఆశాద్వారం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కూడా సంక్షేమం అనే ముసుగులో మరి ఏది కూడా అభివృద్ధి అనేది చేయకుండా పక్కన పెట్టేసి మరి రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పంపేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేస్తానికి మేము రెడీగా లేవని చెప్పి ప్రజలు ఎదురొచ్చి చెప్తుంది చాలా గొప్ప ఆనందదాయకమైన విషయం. బాబు ఈ ప్రభుత్వం వద్దు, మాకు రాబోయే ప్రభుత్వాన్ని మేము మరి అంజబాబు గారిని గెలిపించుకుంటాం, అలాగే శ్రీనివాస వర్మ గారిని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇదే ఉత్సాహంతో మరి ముందు కూడా మేము డోర్ టు డోర్ జరిగి మరి ఒక ఓటు రామాంజనేయులు గారికి, ఒక ఓటు శ్రీనివాస వర్మ గారికి, కమలం పువ్వు గుర్తుకి, గ్లాస్ గుర్తుకి ఏమని అభ్యర్థించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు వైసీపీకి మాత్రమే ఉంది. భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. రానున్న ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు. ప్రజల్ని ఆకట్టుకున్న త్రిపుల్-ఆర్ ఎన్నికల ప్రచారం. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన ప్రజల వెంటే ఉన్న ఉండి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.